అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ సెమిస్టర్ 3 సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ చూస్తున్నారు. గ్రామర్‌తో సహా ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడింది. ఇక్కడ వేరేది ఓయూ ఉందని, పీయూ ఉందని కాదు. అందరికి ఉపయోగపడేవి ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. టోటల్ సెమ్ 3కి సంబంధించి మొత్తం కూడా గంటన్నరలోనే మీరు కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. ఆ విధంగా మీరు గనక చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు మొబైల్‌లో అయితే ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఐ కార్డ్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్ మొత్తాన్ని పొందొచ్చు. ఐ కార్డ్స్ ఇలా వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ స్క్రీన్స్ చివర్లో మీరు గమనించినట్లయితే ఎండ్ స్క్రీన్స్ అనేవి ఇలా వస్తాయండి. వాటి ద్వారా పొందొచ్చు. లేదా సింపుల్‌గా మీరేం చేస్తారంటే లింక్ అని గనక LINK లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ లింక్‌ని మీకు పంపించడం జరుగుతుంది. లేదా ఈ వీడియో యొక్క ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్‌ని క్లిక్ చేసినా గానీ మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టోటల్ ప్లేలిస్ట్‌ని మీరు పొందొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే కేయూ సెమ్ 3 ఉందో కేయూ సెమ్ 3కి సంబంధించి ఏవైతే గ్రామర్ ఉందో ఈ పేపర్ 2023 డిసెంబర్ 27న జరిగింది. ఈ పేపర్‌లోని గ్రామర్‌ని మనం చూద్దాం. మొట్టమొదటిది మనం చూసినట్లయితే ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏలో 4 5 20 మార్కులు. 4 క్వెషన్స్ యాక్చువల్‌గా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 4 5 20 మార్కులు అవుతాయి. ప్రిపోజిషన్స్ చూద్దాం ఇప్పుడు. హి ఈజ్ నెగ్లెక్ట్‌ఫుల్. చూడండి ఎప్పుడైనా సరే ఇట్లా నెగ్లెక్ట్‌ఫుల్ అలా వస్తే మనకేందంటే ఆఫ్ అనేది వస్తుంది. నెగ్లెక్ట్‌ఫుల్ ఆఫ్ హి స్టడీస్. హీ వాజ్ ఆబ్సెంట్. ఆబ్సెంట్ వచ్చినప్పుడు ఫ్రమ్. ఆబ్సెంట్ ఫ్రమ్. ఎప్పుడు కూడా ఆబ్సెంట్ తర్వాత ఫ్రమ్ అనేది వస్తుంది. ఎంక్వైరీ. దే హెల్డ్ అన్ ఎంక్వైరీ డాష్ ద కేస్. చూడండి ఎంక్వైర్ ఇంటూ అనేది ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనమాట. అది ఎప్పుడు కూడా దాంతో సెట్ అయి ఉంటుంది అది. ఓకే. నెగ్లెక్ట్ఫుల్ ఆఫ్, ఆబ్సెంట్ ఫ్రమ్, ఎంక్వైరీ ఇంటూ. ద డాక్టర్ ఈజ్ డ్రెస్డ్ ఇన్ వైట్. డ్రెస్ ఇన్ కలర్స్ అంటారు. డ్రెస్ ఇన్ కలర్స్ అంటే రంగురంగుల దుస్తులు ధరించారు అనేసి అనమాట. ఓకే. అలానే డ్రెస్ ఇన్ వైట్, డ్రెస్ ఇన్ బ్లాక్ అట్లా. రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ బ్లూ ఇంక్. రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ బ్లూ ఇంక్. ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి ఫిల్ చేసాం. ఇవి 5 మార్కులు. 5 అటెంప్ట్ చేస్తే 5 మార్కులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇవి ప్రిపోజిషన్స్. ఓకేనా. ప్రిపోజిషన్ ఫ్రేజెస్ మనం చూసాం. నెగ్లెక్ట్ఫుల్ ఆఫ్ అని, అబ్సెంట్ ఫ్రమ్ అని, ఎంక్వైరీ ఇంటూ అని, డ్రెస్ ఇన్ అని, రైట్ ఇన్ అనేసి ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఇవి. ఇప్పుడు ఫ్రేజల్ వెర్బ్స్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చారండి. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే వాయిదా వేయడం. వాయిదా వేయు కాల్ ఆఫ్ అంటే. కమ్ అక్రాస్ అంటే తటస్థించు అంటే కలువు. సింపుల్గా చెప్పాలంటే కలవడం. గివ్ వే అంటే దారివ్వడం. ఓకే. డ్రాప్ ఇన్ అంటే అక్కడ విడిచిపెట్టడం లేదా అక్కడికి వెళ్ళడం. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం అంటే జాగ్రత్తగా చూసుకోవడం. చూడండి కుడ్ యూ ప్లీజ్ డాష్ మై చైల్డ్ ఫర్ అన్ అవర్. 1 గంట సేపు మా పిల్లోని జాగ్రత్తగా చూసుకుంటారా అంటే ఏంది? లుక్ ఆఫ్టర్. జాగ్రత్తగా చూసుకోవడం అంటే సంరక్షించడం. జాగ్రత్తగా చూసుకుంటారా. దే హ్యావ్ డిసైడెడ్ టు డాష్ ద స్ట్రైక్ అంటే కాల్ ఆఫ్ రద్దు చేసుకోవడం అండి. వాయిదా వేయడం కూడా కాదు, రద్దు చేసుకోవడం. కాల్ ఆఫ్ అంటే రద్దు చేసుకోవడం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కాల్ ఆఫ్ అంటే కాల్ ఆఫ్ ద స్ట్రైక్ రద్దు చేసుకోవడం. నెక్స్ట్ వేర్ డిడ్ యూ డాష్ దిస్ న్యూ వర్డ్ అంటే కమ్ అక్రాస్. ఎక్కడ నీకు తగిలింది ఈ పదం? తటస్థించడం అంటే తగలడం. కమ్ అక్రాస్ కలవడం కూడా. వేర్ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ న్యూ వర్డ్. న్యూ జనరేషన్ కంప్యూటర్స్ నెవర్ గివ్ వే ఫర్ హ్యాంగ్ ఆర్ క్రాష్. ఏ కొత్త జనరేషన్ అసలు క్రాష్కి అంత స్కోప్ ఇవ్వవు. గివ్ వే ఫర్ క్రాష్ అనమాట. ఎస్ ఐ కెన్ డాష్ ఎట్ యువర్ హోమ్ ఆన్ సండే అంటే డ్రాప్ ఇన్ అంటే డ్రాప్ చేస్తాను నేను. ఎక్కడ? మీ ఇంట్లో డ్రాప్ చేస్తా అనేసి. ఓకేనా. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయండి. రద్దు చేయు. ఓకేనా. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం. స్ట్రైక్ని రద్దు చేసుకున్నారు. నో అని చెప్పుకున్నారు. కాల్ ఆఫ్ చేయడం అంటే. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం. దే హ్యావ్ డిసైడ్ టు కాల్ ఆఫ్ అంటే ఇక అంతతో ముగించుకోవడం. కమ్ అక్రాస్ అంటే తటస్థించడం, కలవడం. గివ్ వే అంటే దారివ్వడం. అండ్ డ్రాప్ ఇన్ అంటే డ్రాప్ చేయడం.
ఈ విధంగా అండి. తర్వాత యాంటోనిమ్స్ ఉన్నాయి. ఇవి కూడా 5 మార్కులకైతే ఉండడం జరిగింది. 5 మార్క్స్‌కండి ఇవి. వీటి యాంటోనిమ్స్ కూడా మనం రాయడానికి ప్రయత్నిద్దాం. అచీవ్ అంటే సాధించడం అండి. మరి సాధించడానికి వ్యతిరేక పదం ఏమవుతుంది చెప్పండి? ఫెయిల్. అచీవ్ అంటే పాస్ అవ్వడం. ఫెయిల్ అంటే ఫెయిల్ అవ్వడం. కాషస్ చాలా జాగ్రత్తగా ఉండడం. రెక్లెస్ అంటే అస్సలు నిర్లక్ష్యంగా బ్రతకడం. ప్రైజ్ అంటే పొగడ్త అండ్ తిట్టడం. ప్రైజ్. స్కోల్డ్ రాసుకోవచ్చు లేదా క్రిటిసైజ్ కొంచెం ఫార్మల్గా ఉండాలంటే క్రిటిసైజ్ అనేది మనం రాసుకోవచ్చు. క్రిటిసైజ్. యూనిక్ అంటే భిన్నత్వం చాలా డిఫరెంట్గా ఉండడం. దానికి ఆపోజిట్ ఏంటంటే కామన్గా ఉండడం. అందరిలో కామన్ మ్యాన్. యూనిక్ మ్యాన్ అంటే యూనిక్ ఈజ్ డిఫరెంట్గా ఉండడం అనమాట. ఆ తర్వాత మనం చూస్తే నాలెడ్జ్ జ్ఞానం. జ్ఞానానికి ఏంటి వ్యతిరేక పదం అంటే ఇగ్నోరెన్స్ అంటే తెలివిమాలినతనం, ఏం తెలియకపోవడం. ఇగ్నోరెన్స్. ఈ విధంగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం చూసే ప్రిపోజిషన్స్ కానివ్వండి, ఫ్రేజల్ వెర్బ్స్, యాంటోనిమ్స్ అనేవి మనం చూడడం జరిగింది ఈ వీడియోలో. మీకు గనక తొందరగా 1 అవర్లో గనక కంప్లీట్ చేయాలి టోటల్ సిలబస్ అని గనక మీరు అనుకున్నట్లయితే కాకతీయ సెంట్రీ యూనివర్సిటీకి సంబంధించి టోటల్ సిలబస్ ఇక్కడ మీకు పొందుపరచబడింది. ఫ్రేజల్ వెర్బ్స్ సహా, ప్రిపోజిషన్, ఫ్రేజెస్ అన్ని, వాయిస్ అండ్ టెక్నికల్ వొకాబులరీ ఏదైతే ఉందో ఫిల్మ్కి అండ్ లిటరేచర్కి సంబంధించి, బిజినెస్కి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ సమయంలోనే మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.